This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. హుస్నాబాద్ లో రైతు మహోత్సవం అట్టహాసంగా ప్రారంభించిన మంత్రులు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్. కోడెల సంరక్షణ చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తిప్పాపూర్ గోశాలను పరిశీలించిన బీజేపీ నాయకులు. ఉమ్మడి జిల్లాలో రక్తసిక్తమైన రోడ్లు. 3 వేరువేరు ఘటనల్లో 4 మృతి. ఇక వార్తల వివరాలు. ఈ ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 3 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ హట్టాహసంగా ప్రారంభించారు. అంతకుముందు ఎడ్లబండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 3 రోజుల పాటు జరగనున్న రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు కార్యక్రమానికి ఎడ్లబండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 150కి పైగా స్టాల్స్ ను మంత్రులు పరిశీలించారు. స్టాళ్లలో ఆయిల్ ఫామ్, ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు, ఉద్యానవన, పట్టు పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావస్తున్న సందర్భంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. 3 రోజుల పాటు జరిగే కిసాన్ మేళాకు రైతులు తరలి రావాలని కోరారు. ఇక్కడి స్టాళ్లను పరిశీలించి నూతన వ్యవసాయ విధానాలు, పంటలను పరిశీలించాలని సూచించారు. సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని, మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, యాంత్రీకరణను, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెలకువల్ని, శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిసాన్ మేళా 3 రోజుల పాటు ఉంటుంది. నేను హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగామ, హన్మకొండ జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు, అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ పనులున్న రైతులకు దయచేసి అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతా ఉన్నా. మీరు ఒక్కసారి ఈ 3 రోజులు జరిగేటువంటి కిసాన్ మేళకు వచ్చి, మరి అది హార్టికల్చరా, అగ్రికల్చరా, సెరికల్చరా, ఎనిమల్ హస్బెండరీ, ఏదైనా కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, లేదా ఫిషరీస్ కావచ్చు, అన్ని రకాల నూతన సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకే రైతు మహోత్సవం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి అన్నదాతలు గతంలో కంటే ఎక్కువ మొత్తంలో యూరియా, పురుగుల మందులు వినియోగిస్తున్నట్టు వివరించారు. దీంతో ఇతర దేశాల్లో మన పంటలకు డిమాండ్ తగ్గిపోయిందన్నారు. దీంతో రైతులకు ఏం కావాలో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు.
అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తెలంగాణ రైతులు పక్క రాష్ట్రాలకు కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 3 రోజుల పాటు రైతులు తమ అనుభవాలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో ఈ వేదికపై చర్చించాలని సూచించారు. ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా, అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మనం కూడా మన రాష్ట్రానికి సరిపోని ఉత్పత్తులే కాకుండా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి పంపించే స్థాయికి తెలంగాణ రైతు వెళ్ళాలి. అందుకని ఈ సంవత్సరం రైతు భరోసా వాళ్ళ పంటలు వేయకముందే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాలి అని చెప్పి నిన్న ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు విత్తనం నాట్లు పెట్టకముందే మీ రైతు భరోసా మీ ఖాతాల్లో ఏపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంత్రి గారు అడుగుతున్నారు, అందుకనే కలెక్టర్ గారు స్థలం ఇస్తే మీరు హుస్నాబాద్లో కూడా గోడౌన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా మనకు కావలసినటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా మీకు దగ్గరలోనే వస్తుంది. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా పంపిణీ చేసిన దాఖలా లేవన్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల ఠాణా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేని వారు ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. లబ్ధిదారుల సొంతింటి కలను నెరవేర్చామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ప్రజలు అత్యవసర సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ కొమ్మిర శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మెరుగైనటువంటి వాతావరణం కల్పిస్తూ పేదలకు ఉచితంగానే వైద్య చికిత్స అందేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. ప్రధానంగా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే, ఏదైనా యాక్సిడెంట్ జరిగి మనం ప్రతినిత్యం కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మేము బాగుండాలి, మా వాడకట్టు, మా గ్రామం అందరూ కూడా బాగుండని చెప్పి భగవంతుడు ప్రార్థించే బయటకు వెళ్ళినా అక్కడక్కడ యాక్సిడెంట్ జరుగో లేదా ప్రాణాంతక వ్యాధులు వచ్చి పేదలు అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకునే పరిస్థితి, ఒకవేళ అప్పు పుట్టకపోతే వైద్యం చేయించుకోలేక మరణించే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని చూసి చెల్లించిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొని రావడం. వేములవాడలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మూలవాగులో మురుగునీరు కలవకుండా 3 కోట్లపై చిలుకు నిధులు వెచ్చించి పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణం కోసం 60 లక్షల అంచనాతో ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. మీరు ఆహ్వానించారు, మీరు రావడం, అమ్మవారి కళ్యాణంలో పాల్గొనడం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పని వేడుకోవడం గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా కళ్యాణోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని ఆధ్యాత్మిక వాతావరణంలో మన
హైందవ సంస్కృతిలో కుల దేవతలను గ్రామ దేవతలను మనం ఆరాధిస్తూ ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఉండడం, ఇక్కడ పుట్టినిల్లుగా హైందవ సంస్కృతికి భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి గోశాలలోని కోడెలను రక్షించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సంపాదిస్తున్నా వాటి ప్రాణాలపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయిందన్నారు. వేములవాడలోని తిప్పాపూర్ గోశాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కోడెల సంరక్షణకు చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తిప్పాపూర్లోని గోశాలను పార్టీ నాయకులతో కలిసి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివుని వాహనమైన కోడెను పవిత్రంగా చూడాల్సిన అధికారులు మూగ జీవాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దేశంలో కోడెమొక్కు చెల్లించుకునే సాంప్రదాయం కేవలం వేములవాడలో మాత్రమే ఉందన్నారు. వారం రోజులుగా అధికారులు గోశాల చుట్టూ తిరుగుతూ పిక్నిక్ స్పాట్గా మార్చారన్నారు. ఆలయంలో కూడా భక్తులకు కనీస సౌకర్యాలు లేవని, ఏటా 100 కోట్ల ఆదాయం ఎక్కడికి వెళ్తోందని ఆయన ప్రశ్నించారు. వారంలోపు కోడెల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోకపోతే గోశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. చూసినట్టయితే హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద కొల్లేళ్ళ చిన్నవాటి చేసిన తర్వాత వేరే రకంగా బతికే ఆలోచన చేయాలి. మరి నిజంగా కూడా దేవాదాయ శాఖ అధికారులకు కానీ దీంట్లో పంచాయతీ యంత్రాంగానికి అసలు మానవత్వం ఉందని అడుగుతూ ఉన్నాం. మానవత్వం లేకుండా వాటితోని కేవలం ఆదాయ వర్ణన కోడలను చూస్తున్నారు తప్పితే నిజంగా కూడా భక్తిభావం అనేది లేదు. యాత్రికులు 100 సంఖ్యలో 1000 సంఖ్యలో వస్తే అక్కడ ఫెసిలిటీస్ లేవు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది చెప్పాలి. కనీస సదుపాయాలు ఇవ్వడంలో విఫలం, కోడల పెంపకంలో విఫలం, అవినీతిని కంట్రోల్ చేయడం విఫలం. చిన్నపిల్లల్ని ఇస్తాను మాకు తీసుకోవద్దని చెప్తా ఉన్నాం అంటే నేను అడుగుతా ఉన్నాను దేవాదాయ శాఖకు ఏం అధికారం ఉంది? భగవంతునికి ఏది సమర్పించుకుంటే తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాటి సాధాల్సిన బాధ్యత మీదే ఉన్నది. మరి కేవలం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కేవలం మీ జీతవత్యాల కోసం వాడతారా? భక్తులేసేటి గోశాలను పూర్తి స్థాయిలో కూడా దేవాదాయ శాఖనే భరించాలి. ఎవరు భరిస్తారు? వేరే ఎందుకు భరిస్తారు? హిందూ ధర్మం పవిత్రంగా ఉండాలని దేవాదాయ శాఖను వేయాలి. మరి వాటిని కాకుండా నేను అడుగుతా ఉన్నాను, మరి 5 రూపాయల నోటు బ్యాన్ చేయండి, హుండీలు వేయడానికి రూపాయికాయలు బ్యాన్ చేయండి, 10 రూపాయల నోటు బ్యాన్ చేయండి, కష్టమైతే లెక్క పెట్టుకోవడానికి. డబ్బులు వస్తే మాత్రం వాటికి చిల్లర్లు లెక్క పెట్టుకొని బ్యాంకులు వేసుకుంటారు. మరి చిన్న కోడలు కూడా తీసుకోవద్దు, అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీరు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయకుండా కేవలం మంది మీద విడిచిపెడితే మాత్రం బాగుండదు. ఇది ఇంకొక వారం తర్వాత మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున దేవాలయం ముట్టడించాం, గోశాలను ముట్టడించే పరిస్థితి వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వేరువేరు ప్రాంతాలలో జరిగిన 3 రోడ్డు ప్రమాదాలలో 4 మృతి చెందగా ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఘటనల్లో 2 మృతి చెందగా సుల్తానాబాద్ పరిధిలో జరిగిన ఘటనలో మరో 2 మరణించారు. దీంతో బాధిత కుటుంబాలలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఒకే రోజు 2 వరుస ఘటనలతో 2 మృతి చెందడం కలకలం రేపింది. మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన చెదలు ప్రవీణ్ తన 10 ఏళ్ల కొడుకు శ్రీహాన్తో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి ట్రాక్టర్పై ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు శ్రీహాన్ కాలు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే గత రాత్రి మెట్పల్లి పట్టణ శివారులో ఎదురెదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన గుగ్గిళ్ల రవి అనే 17 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి పెద్దపల్లి వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి అటువైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలకుర్తి మండలం బసంతనగర్కు చెందిన గుంటిపల్లి రాము, అనుష దంపతులు స్పాట్లోనే మృతి చెందగా వారి 3 ఏళ్ల కూతురు సహస్ర స్వల్ప గాయాలతో బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి రవీందర్రావు దంపతులు కరీంనగర్లోని తమ నివాసంలో మొక్కలు నాటారు. హనుమాన్ శివాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. బోయినపల్లి మండలం తడగొండలోని పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు రవీందర్రావుకు బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, జిల్లా నాయకులు అనుముల భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాములు, మాజీ సర్పంచ్ చిందం రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ వేడుకలకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కాగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పాలకుర్తి సుబ్రహ్మణ్య శర్మ ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజు శ్రీనివాస్, ముత్యాల మల్లేష్ యాదవ్, ప్రముఖ డాక్టర్ శ్రీనివాస్, సుధాకర్తో పాటు భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ యోగి రామన్న విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాదిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఉదయం యోగి రామన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించగా మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు సమర్పించారు. అనంతరం దాతలు కుల బాంధవుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, మల్లయ్య, ఎడ్ల వెంకటయ్య, శంకర్ దేవరాజ్, సంఘం ప్రతినిధులు, కులస్తులు పాల్గొన్నారు. యోగి రామన్న విగ్రహ ప్రతిష్ట జరపబడింది. 4వ తారీఖు మొదలు 6వ తారీఖు శుక్రవారం వరకు కూడా 3 రోజులు పూజా కార్యక్రమం జరపబడినది. ఈ సందర్భంగా మొదటి రోజుగా గణపతి పూజ, పుణ్యవాచనం, అగ్ని ప్రతిష్టాపన, మంటపారాధన, హోమము, ఆవాహిత దేవత హోమము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము జరపబడినది. చివరిగా 3వ రోజు 7:49 మండల కేంద్రంలో యోగి రామన్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాంధవులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొని మంగళహారతులు, తీర్థప్రసాదాలు అన్ని స్వీకరించి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవెల్ల ప్రజలకు ఉండాలని, యోగి రామన్న చేసినటువంటి గురువులకు మరియు గ్రామ ప్రజలకు అందరినీ ఆయురారోగ్యాలతో, మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుడిని వేడుకుంటాం. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే తలనీరాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం, క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగుతుంది. కాగా ఆలయ పార్కింగ్ స్థలంలో వాహన రద్దీ పెరిగింది. రైతుల నుంచి వచ్చిన భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సుల్తానాబాద్ డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 3 విలేజెస్లో ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది భూభారతి రెవెన్యూ సదస్సులు. ఇది 4వ విలేజ్. ఇంతకుముందు సదస్సులు నిర్వహించబడిన గ్రామాలు సుద్దాల, గట్టెపల్లి, కదంబాపూర్. ఈరోజు తొగర్రాయి గ్రామంలో భూభారతి సదస్సు నిర్వహించబడడం జరుగుతుంది. సుద్దాలలో మొత్తం 17 అప్లికేషన్స్, గట్టెపల్లిలో 29 అప్లికేషన్స్, కదంబాపూర్లో 85 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు తొగర్రాయిలో ఈ సమయానికి 21 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులకు సంబంధించి ప్రజల నుండి స్పందన విశేషంగా వస్తుంది. దాదాపు అన్ని సమస్యలు వారు ఇక్కడ విన్నవించుకోవడం జరుగుతుంది. మొత్తం దాదాపు 7,000 పైచీలకు ఖాతాలకు 6,000 పైచీలకు ఖాతాలు ఆల్రెడీ డిఎస్ఐ ఉన్నాయి. సో మిగిలిన సమస్యలు మాత్రమే ఇక్కడ వారు చెప్పడం జరుగుతుంది. వచ్చిన ప్రజలకి ఏ మాడ్యూల్ అప్లై చేసుకోవాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేణు మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 11 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్, గండి శ్రీనివాస్, నేవూరి కిషన్, గడ్డం గణేష్, వెంకట్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఈరోజు రైతులని దీనవస్థితిలో ఉన్నారు. మహిళలకు ఇస్తాన తులం బంగారం అది ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఇస్తున్న జీవన వృత్తి అది ఇవ్వలేదు. రైతులకు ఇస్తాన రైతు భరోసా అది ఇవ్వలేదు. ఇటువంటి కార్యక్రమాలను మనము ప్రజలకు తీసుకపోయి వాళ్ళకు చైతన్యవంతులు చేసి మరి మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ వైఫల్యాలను మనం ప్రజలకు తీసుకుపోయి చెప్పాలి. ఇది మన అందరి బాధ్యత. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన చేపట్టారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మీర్ కాజిం అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నల్ల చట్టాన్ని విరమించుకోవాలన్నారు. లేని ఎడల దేశవ్యాప్తంగా నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు జుమా ప్రార్థనల అనంతరం జామా మస్జిద్ పిలాగడ్డ దగ్గర ఏదైతే భారత కేంద్ర ప్రభుత్వం ఒక మతాన్ని కించపరిచే విధంగా, ఒక మతాన్ని చెందిన హక్కులను రాసే విధంగా రాత్రికి రాత్రి నల్ల చట్టాన్ని తయారు చేసి దాన్ని ఈరోజు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తూ వెంటనే కేంద్రం ఈ నల్ల చట్టాన్ని విరమించుకోవాలని, లేని ఎడల ఈరోజు అయితే మనం మానవహారం రూపంలో ఒక శాంతియుత నిరసన తెలియజేయడం జరిగింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులు हर जुमे को जो कर रहे हैं, जब तक हमारे को अपना हक नहीं मिला, जब तक हमारी कानूनी कामयाबी नहीं मिली, उस वक्त तक हम एहतजाज करते रहेंगे. हमारे को इंशाअल्लाह सुप्रीम कोर्ट पे उम्मीद है कि सुप्रीम कोर्ट बराबर हमारे हक में फैसला देगा. संविधान के जो हक है, जो हुकूक है, हमारे को इंशाअल्लाह उसके ऊपर बराबर हमारे जो बाबा साहब अम्बेडकर जो लिखे, हर कौम के वास्ते अलग अलग लिखे, पूरे कौम के वास्ते लिखे, इंशाअल्लाह वो संविधान के ऊपर हमारे को हक दिया जाएगा. सुप्रीम कोर्ट भी, हम सुप्रीम कोर्ट के ऊपर यकीन रखते हैं, भरोसा रखते हैं और हमारे हिंदुस्तान के संविधान को यकीन रखते हैं कि बराबर हमारा हक జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లె గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల నిబద్ధత వంటి అంశాలపైన తల్లిదండ్రులకు వివరించారు. ఉన్న ఉపాధ్యాయులు మంచిగా బోధిస్తారు కాబట్టి విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఉన్న గ్రామంలో మన ప్రభుత్వ పాఠశాల పంపించాలని మీ అందరికీ. సార్ ఇప్పుడు ఎంత ఉన్నాయి సార్ స్ట్రెంత్? ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ 50 మంది ఉంటే అందులోకి 15 మంది వాళ్ళు 35 మంది ఉంటుంది. కాబట్టి మన స్కూల్లో టీచర్లను తీసేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం సంఖ్య తీసుకోవాల్సిన బాధ్యత మనకు కాబట్టి మనం ఒక 40 అడ్మిషన్లు స్కూల్లో చదివేటటువంటి పిల్లల కంటే మా పాఠశాలలో చదివే అమ్మాయికి మెరుగైనటువంటి మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జరుగుతుంది. కాబట్టి మా పాఠశాలలో కూడా ప్రైమరీ స్కూల్తో పాటు మా హై స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచాలి. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి 6 నుంచి 10 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన గ్రామంలో వాళ్ళను మన గవర్నమెంట్ హై స్కూల్కు పంపించేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జగిత్యాల పట్టణంలోని థరూర్ క్యాంప్ ఎంసీహెచ్లో పాదరక్షలు వదిలేందుకు సరైన స్థలం లేక పేషెంట్లు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో సరైన స్టాండ్లు గానీ, స్థలం గానీ లేకపోవడంతో వచ్చిన వారు డార్మెటరీల వెలుపల చెప్పులు వదిలి పేషెంట్లను చూసేందుకు ఆసుపత్రిలోనికి వెళ్తూ ఉంటారు. ఇలా వదిలి వెళ్లిన చెప్పులను ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ పై తరలిస్తూ బయట కుప్పలుగా పోస్తున్నారు. ఈ కుప్పల నుంచి తమ పాదరక్షలను వెతకలేక పేషెంట్ల బంధువులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రి ఆవరణలో చెప్పులు విడిచేందుకు షూ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని పేషెంట్ల బంధువులు కోరుతున్నారు. జైదాల్ వచ్చినామండి. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ చెప్పులు మొత్తం
స్టాండ్ లేదు చెప్పులకు మొత్తం బయట పడేసారు అంగడంగడి. నేను అక్కడ పేషెంట్ తీసుకోవాలన్నా, ఇక్కడ చెప్పులు లేకుండా ఇటు తిరగాలన్నా, చెప్పులకు స్టాండ్ పెట్టాలి, ఏం పెట్టలేదు, చెప్పులన్నీ ఒక మూలకు పడేసారు, మొత్తం అన్ని సైడ్ కన్నా పెట్టాలి, మొత్తం మిక్సింగ్ పడేసారు. వీళ్ళు లెంకపోవడానికి మేము తిరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 600 అన్న చెప్పులు తీసుకొచ్చి వారేసారు. మరి కనీసం ఇంటిమేషన్ ఇచ్చినా బాగుండు, లేకుంటే చెప్పుల స్టాండ్ ఉన్నా బాగుంటుండే. తీసుకొచ్చి వాడేసినప్పుడు కనీసం ఇంటిమేషన్ ఉన్నా బాగుండు. హాస్పిటల్కి వచ్చింది డెలివరీ కోసం వచ్చింది. డెలివరీ అయింది, పైకి తీసుకెళ్ళి అంత బాగానే ఉంది, కానీ ఇదే బాగాలేదు. పేషెంట్ చూసుకోవాలన్నా ఇక్కడ చెప్పులు చూసుకోవాలన్నా అర్థం అవుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.